హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు మన ఆరోగ్యం మన చేతిలో అనేటువంటి సిరీస్ని ఈరోజు ప్రారంభిద్దాం. ఇప్పుడు కొన్ని క్రిమికీటకాలు తేలు, జెర్రీ, పాము ఇలాంటివి కలుస్తుంటాయి. వాటి కాటుకి రెమెడీ ఏంటంటే పిప్పింటాకు ప్లస్ ఈ యొక్క పసుపు కలిపి కట్టు కట్టాలన్నమాట. కట్టు కడితే ఆ విషయం బయటకు వచ్చేసి ఆ నొప్పి తగ్గుతుంది, మనకి రెమెడీగా ఉపయోగపడుతుంది. గోరు చుట్టూ కూడా ఏర్పడేందుకు పిప్పింటాకు చాలా ఉపయోగపడుతుంది. పిప్పింటాకు ప్లస్ పసుపు ఇది కట్టు కట్టాలన్నమాట. ఎక్కడ గోరు చుట్టు అయిందో ఆ గోరు చుట్టుకి. అలాగే చర్మ సమస్యలకు గజ్జి, తామర ఇలాంటి వీటికి ఏంటంటే పిప్పింటాకు రసం ప్లస్ పసుపు ప్లస్ నిమ్మరసం ప్లస్ సున్నం కలిపి చర్మానికి రాస్తూ ఉంటే ఆ చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే చెవి సమస్యలకు వాత నొప్పులకు వీటికి ఏంటంటే నువ్వుల నూనె 100 గ్రాములు, 100 మిల్లీగ్రాములు, మిరియాలు 10 మిల్లీగ్రాములు, తర్వాత వెల్లుల్లి రెక్కలు 3 ఇవి బాగా మరిగించి నిల్వ చేసుకోవాలి. ఇవి చెవిలో 2 చుక్కలు వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. వాత నొప్పులకు రాస్తే వాత నొప్పులు కూడా తగ్గుతాయి. అదే చర్మ సమస్యలకు దురద తగ్గుటకు ఏంటంటే పిప్పింటాకు ప్లస్ ఉప్పు కలిపి రాస్తే ఆ దురద కూడా తగ్గుతుంది అన్నమాట. తర్వాత పైల్స్ తగ్గడానికి పిప్పింటాకు నూరి ముద్దలాగా చేసి ముద్దగా కలిపి అయితే తాగితే పైల్స్ కూడా పోతాయి అన్నమాట. ఉదయం సాయంత్రం తాగితే పైల్స్ కూడా పోతాయి. అదేవిధంగా లేవరు, గాల్ బ్లాడర్ సమస్యలు, గాల్ బ్లాడర్ క్లీన్ అవడానికి, లేవర్ క్లీన్ అవడానికి ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ MgSO4 80 గ్రాములు, వాటర్ 1 లీటర్ వాటర్లో అది కలిపి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 250 మిల్లీలీటర్లు. ఫస్ట్ డోసు తాగాలి ఉదయం సాయంకాలం 6 గంటలకు ఫస్ట్ డోసు. సెకండ్ డోసు తాగాలి రాత్రి 8 గంటలకు 8 PM. థర్డ్ డోసు 10 PM రాత్రి 10 గంటలకు 350 ml తాగాలి. ఫోర్త్ డోసు ఉదయం 6 AM అది 200 mg తాగాలి విత్ వాటర్. ఈ థర్డ్ డోసు తాగేటప్పుడు రాత్రి 10 PM 350 ml విత్ బత్తాయి జ్యూస్ ఇలాంటివి తీసుకోవాలి. ఫోర్త్ డోసు 6 AM తెల్లవారి 250 ml విత్ వాటర్. ఫిఫ్త్ డోసు ఎప్పుడంటే 10 AM ఉదయం తెల్లవారి 10 గంటలకు అనమాట. అది తీసుకుంటే రిమైనింగ్ ఎంత మిగిలిందో అది విత్ వాటర్ తీసుకుంటే మీకు లేవర్ క్లీన్ అవుతుంది, గాల్ బ్లాడర్ క్లీన్ అవుతుంది. ఈ లేవర్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు రావు. అలాగే తొడల మధ్య మంట వస్తుంది. దీనికి ఏం చేయాలంటే తొడల మధ్య మంటకి కొబ్బరి నూనె రాయాలి, లేదా వంట సోడా ప్లస్ వాటర్ పేస్ట్గా చేసుకొని రాయాలి. ఒక పావు గంట తర్వాత క్లీన్ చేసేయాలండి. అలా చేస్తే ఆ తొడల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మంట కూడా తగ్గిపోతుంది. తర్వాత ఆ భాగంలో నలుపుగా వచ్చింది అనుకోండి, తొడల మధ్య ఒకసారి నలుపు వస్తుంది అనమాట. మంటలాగా వచ్చి నలుపు కూడా వస్తుంటుంది, దురదలాగా వచ్చే నలుపు. దానికి ఏంటంటే నిమ్మరసము ప్లస్ వంట సోడా కలిపి రాస్తే ఆ నలుపు కూడా పోతుంది. తర్వాత ఇంగ్లీష్ మందులు ఏంటంటే దానికి ఇంగ్లీష్ మందులు క్యాండిడ్ బి ఆయింట్మెంట్ ఉంటుంది, అది రాసినా తగ్గుతుంది. అలాగే నియోస్ప్రిన్ ఆయింట్మెంట్ అది రాసినా తగ్గుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏంటంటే
ఈ కొలెస్ట్రాల్ వల్ల ట్రైగ్లిజరైడ్ పెరిగి అన్ని ప్రాబ్లమ్ జరుగుతుంది కనుక హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తాయి కనుక ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి తెప్పతీగ ప్లస్ త్రిఫల చూర్ణము మరిగించిన వాటర్ తాగాలి. రోజు పరగడుపున తాగాలి. 1 గంట సేపు వరకును ఏవి తాగకూడదు, తినకూడదు. అది ఒకటి. రెండోది కలబంద జ్యూస్ 30 గ్రాములు కలబంద, కరక్కాయ పొడి 1/4 స్పూన్, పసుపు 1/4 స్పూన్, తిప్పతీగ 1/4 స్పూన్, జీలకర్ర 1/4 స్పూన్, సైంధవులు 1/4 స్పూన్, వాటర్ 1 అరకప్పు తీసుకొని ఈ మిశ్రమం అంతా మనం అందులో కలుపుకొని 1 అరకప్పు వాటర్లో కలుపుకొని పరగడుపున తాగితే మనకి ఈ యొక్క కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే పసుపు ప్లస్ కరక్కాయ పొడి ప్లస్ ఉసిరి పొడి ఈ 3 కలుపుకొని తాగినా సరే తగ్గుతుంది. ఇలాగ 3 ఫార్ములాలు చెప్పాను కొలెస్ట్రాల్ తగ్గడానికి. తర్వాత అన్ని రకాల జ్వరాలు తగ్గటానికి వేపాకు 20 ఆకులు, అలాగే తులసి ఆకులు 10, తర్వాత పుదీనా ఆకులు 5, తర్వాత ఈ అల్లం 50 గ్రాములు, తర్వాత నాలువేము 3 కానీ 4 కానీ చిటికలు, బెల్లం 10 లేదా 20 గ్రాములు, వాటర్ 200 ml వాటర్లోన ఇవి కలుపుకొని సగం అయ్యే వరకు మరిగించాలి. రోజుకు 2 పూట్ల త్రాగితే ఎటువంటి జ్వరాలైనా తగ్గుతాయి. తర్వాత హెడేక్ 5 టైప్స్ ఉన్నాయి. హెడేక్ అనేక కారణాల వలన వస్తుంది. హెడేక్ 5 టైప్స్ ఏంటంటే విషాక్త తలనొప్పి. ఈ విషాక్త తలనొప్పి తగ్గడానికి నిమ్మరసం ప్లస్ వాటర్ తాగితే ఈ విషాక్తి తలనొప్పి తగ్గుతుంది. అలాగే సహానుభూతి తలనొప్పి ఇదేంటంటే ఏదైనా వ్యాధి వలన వచ్చేస్తుంది కనుక దీనికి చికిత్స ఆ వ్యాధి ఏ వ్యాధి వల్ల వచ్చిందో ఆ వ్యాధి తగినటువంటి మందు వాడితే తగ్గుతుంది. అలాగే మూడోది రక్తాధిక్య తలనొప్పి. ఇదేంటంటే నిమ్మనీరు ప్లస్ మంచినీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే రక్తాధిక తలనొప్పి కూడా తగ్గుతుంది. అలాగే రక్తాల తలనొప్పి ఇదేంటంటే మజ్జిగ వేడి నీరు కాపటం వలన తగ్గుతుంది. మజ్జిగ వేడి నీరు తాగటం వల్ల కూడా తగ్గుతుంది. తర్వాత నరాల బలహీనత వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఈ నరాల బలహీనత వల్ల తలనొప్పి వచ్చినట్లయితే దానికి ఏంటంటే పచ్చిపాలు బటర్ మిల్క్ పచ్చిపాలు కానీ తాగాలి, లేదా బటర్ మిల్క్ తాగాలి. బటర్ మిల్క్ తాగినా తగ్గుతుంది అన్నమాట. తర్వాత రెమెడీస్ ప్రకృతి చికిత్స ఏంటంటే శొంఠి గంధము పట్టు వేయించాలి. అలాగే బచ్చలి ఆకు మెత్తగా నూరి పట్టు వేయించాలి. లేదంటే శిరస్సుపై ఆముదంతో మర్దన చేయాలి. 4వది ఈ యొక్క మంచి గంధంతో పట్టు వేయాలి అన్నమాట. కర్పూరం మంచి గంధం కలిపి పట్టు వేయాలి. అలా వేసినా సరే తగ్గుతుంది తలనొప్పి. అదేవిధంగా కొత్తిమీర మెత్తగా నూరి నుదుటికి రాయాలి. అలా రాసిన తలనొప్పి తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క తైలంలో దాల్చిన చెక్క తైలం నుదుటికి రాసి మర్దన చేస్తే అలా కూడా తగ్గుతుంది. గానుగ 6 ఆకుల చూర్ణం అది రాసిన తగ్గుతుంది అన్నమాట. అలాగే డెంగ్యూ వ్యాధి వల్ల జ్వరం వస్తుంది. డెంగ్యూ వ్యాధి వల్ల జ్వరం వచ్చినట్లయితే వస్తే తిప్పతీగ పొడి 2 స్పూన్స్, తులసి ఆకులు 10, మిరియాలు 5, అల్లం 5 గ్రామ్స్, నాలువేము 2 చిటికలు, పటిక బెల్లం లేదా తాటి బెల్లం 10 గ్రాములు. ఈ తర్వాత వాటర్ 200 ml. ఇవన్నీ బాగా కలిపి చిన్న మంటపై సగం అయ్యే వరకు మరిగించి
ఇది తెల్లారిన తర్వాత బిఫోర్ ఫుడ్ 2 పూట్ల వాడాలి. 2-3 రోజులు వాడితే ఇక డెంగ్యూ వ్యాధి కూడా తగ్గిపోతుంది. తర్వాత నీరసం తగ్గడానికి ఏంటంటే ఈ యొక్క అశ్వగంధ లేదా చవన్ప్రాష్ వాడాలి. అది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. అదేవిధంగా నొప్పులకు యోగరాజు గుగ్గులు వాడాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ తింటుండాలి అన్నమాట. అంటే మనకి నీరసం తగ్గుతుంది. తర్వాత గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి 1/2 గ్లాస్ వాటర్ ప్లస్ మెంతులు, గొంతు నొప్పి తగ్గడానికి 1/2 గ్లాస్ వాటర్ ప్లస్ మెంతులు పుక్కిలించి ఊసేయాలి అనమాట. ఇలా చేసినట్టు గొంతు నొప్పులు తగ్గుతాయి. తర్వాత జలుబు తగ్గడానికి వేడి నీటితో పాద స్నానం చేసినా జలుబు తగ్గుతుంది. అలాగే నీటి ఆవిరి స్టీమ్ తీసుకోవాలన్నమాట. స్టీమ్ బాత్ నీటి ఆవిరితో అది తీసుకున్న జలుబు తగ్గుతుంది. హాట్ వాటర్ ప్లస్ లెమన్ జ్యూస్ ప్లస్ హనీ తాగాలి. తర్వాత అలాగైనా లేకపోతే కమల, బత్తాయి, ద్రాక్ష జ్యూస్ త్రాగాలి. కొబ్బరి నీరు, చెరుకు రసం ఇలాంటివి త్రాగుతుంటే ఈ యొక్క జలుబు కూడా తగ్గుతుంది. సో ఈ రకమైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ సిరీస్లో ఈ మన ఆరోగ్యం మన చేతులు అనేది నెక్స్ట్ సిరీస్ చేస్తాను. మీరు ప్రతి సండేస్ కూడా ప్రతి వీకెండ్ వీడియోస్ వీక్షించండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.